ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జూన్ 15. తన కనికిరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయట ద్వారాను ఆ పరిశుద్ధ ఆత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. తీతు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. అపవిత్రమైన మురికి ఆత్మలోనికి దేవుని ఆత్మ రావలెననిన అది శుద్ధి చేయబడి ప్రక్షాళన చేయబడి కడగబడవలెను. ఒక వ్యక్తి తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి యేసు ప్రభు శిలువలో సంపూర్ణము చేసిన కార్యమునందు విశ్వాసం ఉంచిన యెడల అతడు క్షమించబడును. అప్పుడు దేవుని ఆత్మ తనంతట తానే అతని ఆత్మలోనికి వచ్చును. దీనిని నూతన జన్మ అందురు. అది ఎందుకు అట్లు పిలువబడెను? అలాగున అది జరుగునని నాకెట్లు తెలియను? నాలో మూడంతల ఉన్నతమైన మార్పు కలుగుట నేను గమనించితిని కనుక నేను తెలుసుకొనగలను. పాపమును బట్టి నేను మూడంతల దిగువ స్థితిలో నుండుట ఎరిగితిని. ఒకప్పుడు మృతమైన ఆత్మ, చీకటైన ప్రాణం, అపవిత్రమైన శరీరం. కానీ ఇప్పుడు నూతన జన్మ వలన మూడంతల ఉన్నతమైన మార్పు కలిగినది. కడగబడిన నా ఆత్మలోనికి దేవుని ఆత్మ వచ్చుట ద్వారా ఒకసారి అపవిత్రమైన నా శరీరం పరిశుద్ధాత్మకు పరిశుద్ధ ఆలయముగా మార్చబడినది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎంతో కాలం నుండి అపవిత్రముగా ఉన్న నా దేహము ఇప్పుడు దేవుని ఆలయమైనది. ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా నాకు అవే చేతులు, అవే పాదములు, అదే నాలుక ఉన్నను. ఇప్పుడు నేను వాటిని అపవిత్రపరచుటకు నిరాకరించదును. నేను రూపాంతరము చెందక మునుపు నా నాలుక, పెదవులు, నా కన్నులు అవి ఇష్టపడిన వాటిని చేసినవి. నేను ఎడతెగక అపవిత్రపరచబడి తిని. ఇప్పుడు నేను దేనిని కోరుచున్నాను అనగా దేవుని స్తుతించుట, ఆయనను ఆరాధించుట, ఆయనను గొప్ప చేయుట. ఈ నా చేతులతో నేను పొరుగు వారికి సేవ చేయవలనని, ఇదే నాలుకతో దేవుని కొనియాడవలనని కోరుచున్నాను. ఇప్పుడు నా దేహము దేవుని ఆలయమైనది. దేవుడు నాకు దైవిక జ్ఞానమిచ్చుటచే చీకటితో నిండిన నా ఆత్మ వెలిగింపబడిన ఆత్మగానైనది. దైవిక జ్ఞానము రాకమునుపు నవలలు, కథలు, అపవిత్రమైన పుస్తకముల యందలి ప్రేమ నాపై నాయకత్వం వహించినవి. అట్టి వాటి విషయమై నా కనులు విశాలముగా తెరవబడుటచే దేవుని వాక్య విషయమైన శ్రద్ధ లేకుండెను. కానీ ఇప్పుడు వెలిగించబడిన ఆత్మ కలిగి ఉండుట వలన దేవుని వాక్య విషయంలో, దేవుని ఇంటి విషయంలో నూతన ప్రేమ నాలో నుండుట కనుగొంటిని. అంతేగాక నా శత్రువుల ఎడల కూడా నాకు ప్రేమ కలిగినది. జాతి, తెగ, మలయాళపు వారిని కానీ, తమిళులని కానీ, తెల్లవారని కానీ, నల్లవారని కానీ భేదము లేకుండా అందరూ ఒకటేనను భావము కలిగినది. మృతమైన నా ఆత్మ ఉజ్జీవించబడినది. ఎట్లు? ఇప్పుడు నేను దేవుని సన్నిధిని అనుభవించగలను, దేవునితో మాట్లాడగలను, ఆయన నాతో మాట్లాడును. నేను ఆయన సన్నిధిని అనుభవించగలను. దేవుడు ఆత్మ. నేను ఆయనను ప్రేమించగలను, వెంబడించగలను, విధేయత చూపగలను. దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను మూడంతులుగా నూతన వ్యక్తిగా చేయుటయే నూతన జన్మ. అపవిత్రమైన నా శరీరము దేవుని ఆలయముగా నగుట, చీకటైన నా ఆత్మ వెలిగించబడిన ఆత్మగా నగుట, మృతమైన నా ఆత్మ జీవించు ఆత్మగా నగుటయే. నూతన జన్మానున్నది నిరంతరము జీవించుదునను ఆశను కలిగించును. నేను నిరంతరము జీవించుదునను నిశ్చయత నాకు గలదు. నా ప్రభువుతో నేను నిరంతరము అమర్త్యమైన పరసంబంధమైన నిత్యమైన శరీరముతో జీవించుదును. అంతేకాకుండా పరలోకపు రాజుగా ఆయన జతపనివానిగా ఉందును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.